హాయ్ దిస్ ఈస్ డీజేఎల్. ఈరోజు ఈ నెక్ ప్యాటర్న్తో వచ్చానండి. వీ నెక్కి స్కాలప్ ఇవ్వడం అనమాట. దీనికి 6 ఇంచ్ నేను డీప్ తీసుకున్నాను. మీకు ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని స్టిచ్ చేసేసానండి. నేను కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మనం ఈ స్కాలప్స్ మధ్యలో మనం ఇలా టాకాలు పెట్టేసుకొని టాకాలు పెట్టుకున్న తర్వాత రివర్స్ తిప్పుకోవాలండి. రివర్స్ తిప్పుకున్న తర్వాత మనం టాప్ స్టిచ్ వేసుకోవాలి. దీనికి టాప్ స్టిచ్ కోసం మనం ఒక పిన్ యూజ్ చేసి ఇలా స్కాలప్స్ అనేవి బయటకు లాగి పట్టినట్టు పట్టి తీసేసి మళ్ళీ ఇలా నిదానంగా కుట్టుకుంటూ ఉండాలండి. ఇలా కుట్టుకుంటే స్కాలప్స్ అనేవి నీట్గా వస్తాయి. పాదం ఖర్చు ఉండాలండి దీనికి కూడా. ఇలా అయితేనే కుట్టు బాగా నీట్గా కనిపిస్తుంది. మన స్కాలప్స్ కూడా బాగా కనిపిస్తాయండి. ఇప్పుడు చూడండి, ఇలా స్కాలప్స్ తీసుకునేటప్పుడు మనం యూజ్ చేసుకోవాలనుకుంటే క్యాన్వాస్ యూజ్ చేసుకోవచ్చు అండి. క్యాన్వాస్ అయితే ఇంకా నీట్గా వస్తుంది. నా దగ్గర లేదండి, అందుకే వేయలేదు. చూడండి, ఇలా వేస్తున్నప్పుడు స్లోగా తీసుకుంటే స్కాలప్స్ అనేవి బాగా వస్తాయి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా పిన్ యూజ్ చేసి చేయాలండి. ఈ వీ నెక్ స్కాలప్ డిజైన్ని ఎక్కువ డ్రెస్సులకే యూజ్ చేస్తారండి, లేకపోతే బ్లౌజ్ బ్యాక్ నెక్ యూజ్ చేస్తారు. నేనైతే టాప్ పార్ట్కి యూజ్ చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను టాప్ పార్ట్ని స్టిచ్ చేసిన తర్వాత దీనికి ప్రిన్సెస్ కట్ని యూజ్ చేశానండి. కటింగ్ చేసి స్టిచ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.